హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అందరూ? సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా. ఆ పిండి వంటలు మంచి టేస్టీగా రావడానికి నెయ్యి లేదా వెన్నని యూస్ చేస్తూ ఉంటారు అందరూ. సో నెయ్యి అనేది మనం చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ అని అందరూ బయట నుండి ప్యాకెట్స్ తీసుకొచ్చేసి వాడేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ తప్ప ఏమీ ఉండదు. నేనైతే మీకు చాలా సింపుల్గా ఉండే ఒక ప్రాసెస్ చూపిస్తాను, మీరైతే చూసేయండి. ఇక్కడ 2 గిన్నెల్లో వెన్ననైతే కలెక్ట్ చేసి పెట్టాము. ఎందుకు 2 గిన్నెలు అంటారా? ఒకటి పాల మీద మేగడ, ఒకటి పెరుగు మీద మేగడ. ఎందుకు 2 అంటే మనం తెచ్చిన పాలు మొత్తం తోడు పెట్టాము, అలా అని టీకి కూడా యూస్ చేయము. సో కొంచెం తోడు పెడతాము, కొంచెం టీకి అని యూస్ చేసుకుంటాం కదా. సో అలా పెరుగు మీద మేగడని మేము కలెక్ట్ చేసాము. అలానే టీకి తీసిన పాలని కాచి పక్కన పెడతాం కదా. కొంచెం చల్లారాక పైన కొంచెం మేగడ కడుతుంది, ఆ మేగడను కలెక్ట్ చేస్తే సరిపోతుంది. అలా కాదు అని ఆ పాలని ఫ్రిడ్జ్లో పెడితే మేగడ కొంచెం ఎక్కువగా కడుతుంది, కానీ పాలు టేస్ట్ ఉండవు తర్వాత టీ. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా మేగడని ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది. సరే, ప్రాసెస్లో చూడండి. ఒక గిన్నెని తీసుకొని ఆ మేగడని ఆ గిన్నెలో వేసి కవ్వంతో ఇలా వాటర్ వేయకుండా చిలుకుతూ ఉండాలి. కావాలంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు, కానీ మేమైతే ఇలా కవ్వంతో చిలుకుతున్నాము. కవ్వంతో అయితే కొంచెం ఎక్కువసేపే పడుతుంది, కానీ వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. మీరే చూడండి. చూసారా? వెన్న చూడండి ఎలా కవ్వానికి అంటుకుపోయినదో. సో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఆ వెన్ననైతే అలా తిప్పుతూ ఉండాలి. ఇలా వాటర్ అనేది ఒక 4 to 5 టైమ్స్ వేసుకొని ఆ వెన్నని క్లీన్గా కడగాలి. ఎంతవరకు అంటే ఆ వెన్నని వేరే వాటర్లో వేస్తే ఆ వాటర్ వైట్ కలర్లోకి రాకూడదు. ఎందుకు అలా కడగాలో నేనైతే తర్వాత చెప్తాను. మీరైతే ఫస్ట్ ప్రాసెస్ని అయితే చూడండి. మేము ఎలా కడుగుతున్నామో, ఎంతసేపు కడుగుతున్నామో అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాము. వాటర్ వేసాక కూడా ఇలా కవ్వంతో చిలుకుతూ ఉంటే వెన్న అనేది మళ్ళీ చెదిరిపోతుంది అని మీరు అనుకోవచ్చు, కానీ ఇలా చిలకడం వల్ల కూడా వెన్న అనేది ఆ వాటర్లో నుండి సపరేట్ అయిపోతుంది, ప్రాబ్లమే ఉండదు. చూడండి ఎంత మంచిగా కవ్వానికి అతుక్కుపోతూ ఉన్నదో ఆ వెన్న అనేది. ఇప్పుడు వెన్నని మనం ఆ చేతితో అలా మనము ఉండలా అయిపోతుంది. అలా చేసినప్పుడు మన చేతికి అనేది కొంచెం కూడా అవ్వదు. ఇలా మనము ముద్దలు ముద్దలుగా వెన్న అనేది సపరేట్ చేసేసుకుంటూ ఉండాలి. మాకైతే మొత్తానికి ఇంత వెన్న వచ్చింది. మేము ఇప్పుడు గ్యాస్ మీద వెన్నని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. మంచి గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి. అలా అని ఎక్కువసేపు మరగనివ్వకండి, నెయ్యి అనేది మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే మరుగుతూ ఉంటే ఆ స్మెల్ అనేది మీ పక్కింటి వరకు కూడా వస్తుంది. అవును, మీరు ఎప్పుడైనా ఇలా నెయ్యిని మీ ఇంట్లో ట్రై చేశారా? అయితే కమెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. మాకైతే సూపర్గా వచ్చింది. సో ఇలా మరుగుతున్న టైంలో మనము స్మెల్ కోసం ఏదైనా వేసుకోవచ్చు. మేమైతే మెంతులు వేస్తున్నాము. మీరైతే తమలపాకు కానీ కరివేపాకు కానీ అలా ఏవైనా వేయచ్చు. మేమైతే సింపుల్గా మెంతులు వేసేసాము. మెంతులు వేసాక కొంచెం సేపు మరగనివ్వండి.
చూసారా గోల్డెన్ కలర్లోకి అయితే ఎలా వచ్చేసిందో నెయ్యిని. ఇలా వచ్చేసాక కొంచెం సేపు అలానే చల్లారనివ్వండి. చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో నెయ్యి. సో ఇప్పుడు ఈ నెయ్యిని తీసుకొని మంచిగా వడపోయాలి. ఇలా వడపోసే టైంలో మనకి వేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకు వేస్ట్ వస్తుందో మీకు ఆల్రెడీ చెప్పాను కదా 3 to 4 టైమ్స్ వాష్ చేయమని. సో అలా వాష్ చేయనప్పుడు మనకి ఇప్పుడు వేస్ట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మా అమ్మ నాకు నెయ్యి పంపించింది అని నేను వీడియోస్ పోస్ట్ చేశాను కదా, అవి కూడా మా ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకున్నవే, బయట కొన్నవి కాదు. అప్పుడైతే నెయ్యి అనేది మనకి పూసగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట కొన్న ప్యాకెట్స్ అయితే ఎనీ టైం ఫ్రిడ్జ్లోనో సంథింగ్ అలా పెట్టాల్సి ఉంటుంది కదా. సో మనం ప్రిపేర్ చేసుకున్నది బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మేము ఎలా చేసామో మీరు కూడా అలానే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.